జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు అడ్వైజర్. మీ అడ్వైజరీలో ఏం చేశారు అదొక్కసారి చెప్పుకోండి ఏదైనా వీడియోలో. నేను ఈ మేలు చేశాను, దేవాదాయ శాఖకి శూన్యం చేశారు మీరు. నెక్స్ట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చెయ్యట్లేదు, బ్రాహ్మణులకి హామీలు నెరవేర్చట్లేదు అన్నారు. ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ మొత్తం హామీలు నెరవేర్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారిది. చేసి తీరతారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కి అందమైన బిల్డింగ్ ఎవరు ఇచ్చారండి? బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ 200 కోట్ల రూపాయలతో విరాజిల్లుతున్నటువంటి, బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక కాదా? ఇవాళ బ్రాహ్మణుల అర్చకుల జీతాలు పెరగలేదా? దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదా? అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుపతి తరహాలో అభివృద్ధి చేసి నిత్యాన్నదానం పథకం జరగాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది కాదా? కళ్ళతో చూడండి, చెవులతో వినండి, పెదాలతో కాదు మనస్సుతో మాట్లాడండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, బుచ్చిరాంప్రసాద్ గారి గురించి మీరేం మాట్లాడతారు? బుచ్చిరాంప్రసాద్ గారికి మీకు పోలిక. మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ అద్భుతమైన పనితీరులో ఉన్నటువంటి బుచ్చిరాంప్రసాద్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు. తెలుగుదేశం ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత అయితే లే, పూర్తి శూన్యం. మీ హయాంలో చేసిన పని ఏమైనా దమ్ముంటే చెప్పండి, నేను తెలుసు మీకు. ఫోన్ చేయండి నాకు కావాలంటే. తప్పుడు మాటలు మాట్లాడద్దు, జ్వాల రగిలించద్దు. జ్వాలలో మీరే దహనం అయిపోతారు తప్ప మీ పార్టీ దహనం అయిపోతుంది, విమర్శించే వాళ్ళు దహనం అవుతారు తప్ప జ్వాల తెలుగుదేశం జోలికి కూడా రాలేదు.